హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టిఫిన్లోకి చట్నీ రెసిపీ అనేది చూపించబోతున్నాను. చాలా ఈజీగా టేస్టీగా ఉండేది. ఎప్పుడు ఒకే రకం చట్నీ కాకుండా ఫస్ట్ వచ్చేసి ఒక స్పూను ఆయిల్, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ పచ్చెనగపప్పు. ఇది కొంచెం తర్వాత వచ్చేసి 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు 4 రెమ్మలు, ఒక చిన్న అల్లం ముక్క, తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు 2 తీసుకున్నాను. ఇది మధ్యదాకా మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు మగ్గాయి కదా, తెలుగు స్టవ్ ఆపేసి మిక్సీ గిన్నె. ఇప్పుడు ఒక 5 నిమిషాలు చల్లారాక మిక్సీ వేసేసుకున్నాం. కొంచెం ఉప్పు రుచికి సరిపోయినంత. ఇదిగోండి, ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. దీంట్లోకి వచ్చేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ, తర్వాత మనకి పోపు అయిపోయింది కాబట్టి చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇడ్లీలోకి కానివ్వండి, దోశల్లోకి కానివ్వండి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. తొందరగా కూడా అయిపోయే రెసిపీ. ఎప్పుడు ఒకే రకం చట్నీలు కాకుండా ఒక తడవిలా ట్రై చేయండి ఈ చట్నీ.